రెండుసార్లు సర్పంచ్గా మరోసారి ఎంపీటీసీగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఆయన సర్పంచ్గా పనిచేసిన హయాంలోనే ఆ గ్రామానికి ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు సైతం వరించింది. ధర్మారం నుండి ఎడ్ల అంగడిని రాజారాంపల్లికి తీసుకురావడానికి ఆయన చేసిన కృషితో ఎడ్ల అంగడి ఆ గ్రామ పంచాయతీకి ప్రధాన ఆర్థిక వనరుగా మారింది. నిత్యం ప్రజాసేవ కోసం తప్పించే ఆయన ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్గా బరిలో నిలిచారు. ఆయనే గాజుల మల్లేశం. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి సర్పంచ్ అభ్యర్థి గాజుల మల్లేశం ప్రచారం. ఆయన గతంలో గ్రామ అభివృద్ధి కోసం ఆయన చేపట్టిన పనులపై తేజ న్యూస్ ఛానల్ స్పెషల్ స్టోరీ. గతంలో గ్రామంలో తాను చేసిన అభివృద్ధి పనులే మరోసారి తనను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు మల్లేశం. సర్పంచ్ గా తన హయాంలో గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం, వాటర్ ట్యాంక్ నిర్మాణంతో పాటు సీసీ రోడ్ల నిర్మాణం, కొత్త డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేశానన్నారు. త్రాగునీటి ఎద్దడి నివారణ కోసం నిధుల్ని మంజూరు చేయించి 15 బోర్వెల్స్ ఏర్పాటు చేశానన్నారు. రాజారాంపల్లి గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా నేను ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు వస్తూ ఉంటే గ్రామ ప్రజలు నన్ను హక్కులు చేర్చుకొని ఆదరించారు. దీనికి కారణం ఏంటంటే గతంలో నేను 95లో సర్పంచ్ చేశాను. అప్పుడు వాస్తవానికి ఎలాంటి నిధులు లేకున్నా కానీ నేను ఆఫీసర్లు మెప్పించి ఈ ఊళ్ళో మెటల్ అసలు నడవడానికి కూడా ఇబ్బంది ఉన్న పరిస్థితి లోపల నేను మెటల్ రోడ్ వేయించిన ఆ సమయంలో. తర్వాత డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంటే అక్కడ బావి తవ్వించాను. తర్వాత ట్యాంకీ కట్టించిన. ప్రతి వాడకు నీళ్ళు ఇచ్చి వీళ్ళ ప్రజల సమస్యను దాహాన్ని తీర్చిన వ్యక్తిని నేను. తర్వాత కొన్ని రోడ్లు వేసాను, డ్రైన్లు కట్టాను. తర్వాత కొన్ని మధ్యన ఒకటి ఎస్సీ మైల్ వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ 2006లో తనైతేనే మనకు పని చేయగలుగుతాడని చెప్పి ఈ గ్రామ ప్రజలు నన్ను హక్కును చేర్చుకొని ఖచ్చితంగా నువ్వే ఉండాలి, మనకు డెవలప్మెంట్ చేయాలని చెప్పిన సందర్భం లోపల మళ్ళీ నేను సర్పంచ్గా వేయడం జరిగింది. సర్పంచ్గా నన్ను మళ్ళీ వారు గ్రామ ప్రజలంతా ఎన్నుకున్నారు. ఆ సమయంలో వాస్తవానికి నిధులు లేవు రాజారాంపల్లిలో, చిన్న గ్రామం అయినప్పటికైనా. కానీ అభివృద్ధి అంటూ జరిగింది. ఇది సీసీ రోడ్లు మనం ఏమున్నా కానీ ఒక ఆఫీసర్లను మెప్పించుకొని తర్వాత గవర్నమెంట్ నుంచి ఏం ఫండ్స్ వస్తున్నాయి, ఎలాంటి ఫండ్స్ వస్తున్నాయి, ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏమవుతున్నాయి కనుక్కొని ఖచ్చితంగా రాజారాంపల్లి ఏ ఫండ్స్ వచ్చినా రాజారాంపల్లికి ఫస్ట్ పెట్టించిన ఆఫీసర్లతో మాట్లాడి ఆ విధంగా డెవలప్మెంట్ చేసి తర్వాత రాజారాంపల్లిలో ఒక ఉత్తమ గ్రామ పంచాయతీ కూడా నేను అవార్డు తీసుకోవడం జరిగింది ఆ సమయంలో 2006లో. తర్వాత ఒక వారసంత ఉంటే ఎండపల్లి ధర్మారం వారసంత ఉంటే 2008లో రాజారాంపల్లికు మేము తెప్పించడం జరిగింది. చాలా కష్టపడి. మెయిన్ కారణం ఏంటి అంటే రాజారాంపల్లిలో ఈ వారసంత ఏదైతే ఉందో అది మనకిప్పుడు చాలా ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. అప్పటి 2008 నుంచి వెళ్ళి ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం ఆదాయం మనకు సమకూరుతుంది. ఆదాయం ఏ విధంగా సమకూరుతుందో డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. తర్వాత సీసీ రోడ్లు వేయడం జరిగింది, డ్రైన్లు కట్టడం జరిగింది. తర్వాత చెక్ డ్యామ్లు కూడా ఒక మా బోదర్ బాగా వాగున్నది, ఆ వాగు మీద చెక్ డ్యామ్లు కూడా కట్టడం జరిగింది. రైతులకు 2 పంటలకు నీరు అందిస్తాను, సైడ్ కాలువలు కట్టి 2 పంటలు నీరు ప్రతి రైతు ఇబ్బంది పడకుండా నీరు అందించడం జరుగుతుంది. స్థానిక రెడ్డి కుల బాంధవుల సహకారంతో సమ్మక్క సారక్క గద్దెలు నిర్మించి ప్రారంభించేలా కృషి చేశానన్నారు. పాతగూడూరు నుండి దస్తగిరి గుట్ట వరకు మెటల్ రోడ్ నిర్మాణానికి నిధుల మంజూరు, అర్హులైన మహిళలకు పెన్షన్లు, సిలిండర్ల పంపిణీకి కృషి చేశామన్నారు. చెక్ డ్యామ్ కట్టక ముందు రైతులు ఈ కాలువ మట్టి కాలువలు తీసుకుంటూ పోతుంటే పాపం వాళ్ళు కాలువ తీసే వరకు ఒక 15 రోజులు కడుతుండే. కానీ సరైన నీళ్ళు అందకపోయి మళ్ళీ కొడుతుండే. ఇప్పుడు కెనాల్ డ్రైనేజీ వ్యవస్థ ఏదైతే కట్టినామో కెనాల్ తీసినామో ఇప్పుడు పుష్కలంగా వాటర్ ఉన్నాయి. ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు రైతులు సస్యశ్యామలంగా వాళ్ళ పంటలు పండించుకుంటారు. తర్వాత సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఎందుకంటే ఈ మధ్యన లేవు ఇక్కడ కూడా. అటు పోతే బసంతనగర్ పోవాలి, ఇటు పోతే చిలువకొండ్రు, అటు ఈ మధ్యనే లేవు. కాబట్టి ప్రజల సౌకర్యార్థం ఈ గద్దె నిర్మాణం చేసి మా రెడ్డి వారసులు అదేవిధంగానే వాళ్ళు ఒక 4 ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ సదును చేసి అక్కడ గద్దెలు నిర్మించి వీరికి ఇది 5వ సారి. ప్రతి సంవత్సరం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి
జాతర బ్రహ్మాండంగా నడుపుకుంటున్నాం. మన గ్రామ ప్రజలు కానీ చుట్టూ ఒక 10 గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క అమ్మవార్లను దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకొని వారి కోరికలు నెరవేర్చుకుంటారు. కాబట్టి అదొకటి మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇలా ఎన్నో పనులు చేయడం జరిగింది. నేను గెలవడానికి నేను ఏదైతే అభివృద్ధి చేసినో గ్రామానికి ఖచ్చితంగా నన్ను గ్రామ ప్రజలు మళ్ళీ ఈసారి హక్కును చేర్చుకొని ఇది మల్లేశన్ అయితేనే చేయగలడు ఏ పనైనా కానీ ఎవరి నుంచి అది కాదు అనేది ప్రతి మనిషి హృదయం లోపల, ప్రతి వ్యక్తి హృదయం లోపల నేను ఉన్నా. ఎందుకంటే వాస్తవానికి చేసేది నేనే. గతంలో ఉన్న సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ప్రతి సంవత్సరం ఒక 25 నుంచి 30 లక్షలు వస్తే డెవలప్మెంట్ అంటూ ఏం చేయలేదు. ఎక్కడ చూసినా గొంగలు అక్కడే ఉన్నట్టు ఎక్కడ సీసీ రోడ్డు ఎలాంటి పనులు కూడా చేయలేకపోయిండు. ఇప్పుడు ఆ విధంగా డెవలప్మెంట్ కాలేదు. అదొక టర్మ్ చూసారు ప్రజలు. నేను చేసిన పనులే కనబడతానే తప్ప గతంలో చేసిన సర్పంచ్ పనులు ఇక్కడ కనబడట్లేదు. మరి నిధులు అంటే పుష్కలంగా నిధులు వచ్చినాయి. నాకు నిధులు లేనప్పుడే నేను పనులు చేసిన, నిధులు వచ్చినప్పుడు ఆయన ఏం పని చేయాలని చెప్పి ప్రజలు గమనించారు. రాజరాంపల్లెకు ఈ ఏదైతే మండలం అయితే రాజరాంపల్లె అది పోయి అప్పుడు ఆ సమయంలో ఉన్న సర్పంచ్కును ఆ మినిస్టర్కు కరెక్ట్ అవగాహన దగ్గర సంబంధం లేక ఆయన ఎండపల్లికి మండలం ఇచ్చేసిండు. ఆయన మా రెవెన్యూ ఒకటే కాబట్టి మా రెడ్డిలు కలిసి మీ ఇక్కడ ఆఫీసులు కట్టుకోవడానికి ల్యాండ్ ఇస్తామని చెప్పి ఒక 5 ఎకరాల ల్యాండ్ కూడా డొనేషన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది. ఈ ఆఫీసులు కూడా ఇక్కడికే తీసుకురావడానికి నేను నా సాయశక్తులు పనిచేస్తాను. రాజరాంపల్లెకు సెంటర్ పాయింట్ కాబట్టి హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సబ్ సెంటర్ కావాలని చెప్పి మేము అక్కడ ల్యాండ్ కూడా ఒకే ఉన్నది, రెడ్డిలు కూడా ఒప్పుకున్నారు. ఆ సబ్ సెంటర్కు రావడానికి నేను ప్రయత్నం చేస్తా. అలాగే ఆఫీసులో బస్ స్టాండ్, మినీ బస్ స్టాండ్ ఒకటి ఏర్పాటు చేసి తర్వాత ఆ బస్సులకు సౌకర్యార్థం అంటే ప్రజల సౌకర్యార్థం మినీ బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. తర్వాత ఈ మెయిన్ కూడలిలో ఏవైతే టాయిలెట్స్ ఉన్నాయో పాపం మహిళలు చాలా ఇబ్బంది పడుతారు. ఖచ్చితంగా ఈ జగిత్యాల చౌరస్తా కానీ గోదావరి చౌరస్తా కానీ 2 చౌరస్తాలలో ఖచ్చితంగా టాయిలెట్స్ ఏర్పాటు చేసి ప్రజల ఇబ్బందులు, ఆడపడుచుల సోదరుల ఇబ్బందులు అది ఏంటంటే మగవాళ్ళు ఎక్కడికో పోతారు, పోతారు కానీ ఆడవాళ్ళు కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అక్కడ నేను అది నిర్మాణం చేస్తా అని చెప్తున్నా. అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం కావాలని దళిత సోదరులు కోరారు. ఖచ్చితంగా అది నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా అక్కడ ఆ చౌరస్తాలో. అలాగే చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయి. ఇది చేసే అభివృద్ధి పనులు ఇంకా బాగా ఉన్నాయి. ఏది చేయాలన్నా మలేషియాలో చేస్తాడని చెప్పి ప్రజలకు విశ్వాసం ఉంది నా మీద. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నేను డెఫినెట్గా వాళ్ళు కోరుకున్న పనులు తర్వాత ఇది ఒకసారి చివరి అవకాశం నాకు ఇవ్వండి. నిధులు లేనప్పుడే నేను ఇన్ని పనులు చేసిన, నిధులు ఉన్నాయి, పుష్కలంగా నిధులు ఉన్నాయి గ్రామానికి. పోయినా సరే ఏం చేయలేదు, కానీ నేను ఈసారి చేసి చూపాను. రాజరాంపల్లెలో ఒక దీని రూపులేఖనే మారుస్తా అని చెప్పి నేను ప్రజలకు మాట ఇవ్వడంతో ప్రజలను హక్కులు తెచ్చుకుని ఖచ్చితంగా నీకు అవకాశం ఇస్తా అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో డెఫినెట్గా నేనే గెలుస్తా అని చెప్పి నాకు మంచి అవకాశం వీళ్ళు ప్రజలు ఇస్తున్నారని చెప్పి విజయం నాదే అని చెప్పి నేను గెలిచిన వెంటనే ప్రభుత్వ నిధులతో గ్రామంలో నిరంతరం ఉచిత మినరల్ వాటర్ సరఫరా, మెయిన్ రోడ్డుపై కొత్త డివైడర్ల నిర్మాణంతో పాటు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రజలను ఇబ్బందులు పెడుతున్న కోతులు, కుక్కల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటారని పేర్కొంటూ మేనిఫెస్టో ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు. నా పేరు బొంగాని సురేష్, మాది రాజరాంపల్లి గ్రామం. గాజుల మల్లేశం అనే వ్యక్తి గత 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసి ఫస్ట్ మాకు తాగునీటికి బాగా సమస్య ఉండే. తాగునీటి సమస్య కోసం తన అప్పుడు గ్రామానికి మాకు అంగడి లేదు, ప్లస్ పోతేంది అంటే తన డబ్బులతోని తన అధికార పార్టీ లేకున్నా కానీ మాకనేది తన సొంత డబ్బులతోని గ్రామ పంచాయతీ నుంచి కాకుండా మాకు ప్లస్ ఆయన ఇంటి నుంచి మాకు త్రాగునీటి బావి తవ్వించి మాకు ఇంటింటికి స్వతహాగా ఇంటికి ఒక నల్ల వేయించి మాకు ప్రతి ఒక్కరికి తాగునీటి నీరు సమస్య తీర్చిండు, బోర్లు వేయించిండు. మరియు గ్రామ పంచాయతీ ప్లస్ గ్రామ పంచాయతీ అనేది శిథిలావస్థలు ఉంటే గ్రామ పంచాయతీ ఇట్లా ఉండదు అని చెప్పి ఆయన గ్రామ పంచాయతీ నిర్మించడం జరిగినది. అంగన్వాడీ స్కూల్ కానీ మరియు స్కూలు పిల్లలకు కానీ బెంచీలు కానీ అధికారంలో ఉన్నా లేకున్నా బెంచీలు ఇప్పించిండు. అవరు పిల్లలకు ప్లేట్లు అవరు మందోట కూడా ఎండపిల్లలు వస్తే మాకు ఇది కావాలని చెప్తే ఇది అట్లెట్లా పోతుంది. రాజరాంపల్లె గ్రామానికి సంబంధించి ఇది ప్రజలకు సంబంధించినది, మా ఊరోళ్ళకు సంబంధించినది. మీరు ఎవరు కొట్లాడిన వ్యక్తి తన ఇల్లు అనేటివి చక్కగా పోతే ఎట్లా పోతాయి అంటే మనకు ఒక కాడ ఆగకుండా పోతే ఎట్లుంటుంది అని చెప్పి మాటలు కట్టించిండు.
రైతులకు ఇప్పుడు ప్రతి దోసవులు పంట వండుతుంది. దానికి కారణం గాజుల మల్లేశం గారు. ఇవాళ మేము పంట పండించుకుంటున్నాం అంటే అవి అక్కడ ఎక్కడి పడితే అక్కడ ఆగితే మాకనేది ఇలా మాకు పంట వండుతాం. అలాగే గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలకి శాశ్వత భవనాల నిర్మాణంతో పాటుగా యువతకు ఉపయోగపడేలా లైబ్రరీ, రీడింగ్ రూమ్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. గ్రామ అభివృద్ధి పురోగతి కోసం ప్రత్యేక వెబ్సైట్ ఏర్పాటు చేస్తామని, మహిళల కోసం బతుకమ్మ ఘాట్ నిర్మిస్తామని అంటున్నారు మల్లేశం. అన్నగారు స్ట్రీట్ లైట్లు కానీ ప్లస్ పోతే వీధికి ఎవరికి కానీ ఆపద వచ్చినా సంపద వచ్చినా నేనున్నా అన్నట్టు ప్రతి ఇంటికి ఖచ్చితంగా నేనున్నా మీకు అని చెప్పి ఎక్కడున్నా లేకున్నా కానీ ఇంటికి ఆయనకు ఆర్థిక సహాయంగా తీసుకొచ్చి వాళ్ళకు అంబులెన్స్ కానీ అవసరం అనుకుంటే ఆయన కార్లో తీసుకుపోయి పక్కా వాళ్ళని హాస్పిటల్ జాయిన్ చేసి మళ్ళీ మీ స్థితిగతులు ఏంటిది, మీ పరిస్థితి ఏంటిది అనేది తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ అప్పయ్యే జిమ్మదారు తను తీసుకొని చేసిండు. ఒక లేడీస్కి కూడా మహిళా భవనానికి కడతా అంటే దానికి కొంతమంది శుద్ధ శక్తులు ఆబ్దాలు చేసినా కానీ నేను చేస్తా అని మరియు పంతం పట్టిండు, దాన్ని ఆబ్దాలు చేసిరు. ఇప్పుడు దాన్ని 100% చేస్తాను మాట ఇచ్చిండు. మేము కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఏ కులం అనక నాదనక అన్నీ చేస్తుండు. ఈ ఒక్కసారి ఆయనకు 100% మేము ఛాన్స్ ఇస్తాం. ఆయన గెలవాలి. ఆయన గెలుపు మాది. ఉంగరం గుర్తుకు మా ఓటు 100% గాజుల మల్లేశం గెలిపించుకుంటాం. గ్రామంలో తను చేసిన అభివృద్ధి పనుల్ని వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంగరం గుర్తు కోటేసి మరోసారి ప్రజలు తనకు అవకాశం ఇవ్వాలని, అవకాశం ఇస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు మల్లేశం. సర్పంచ్ గా గెలిపే లక్ష్యంగా హోరుగా మల్లేశం ప్రచారం కొనసాగిస్తుండటంతో ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ప్రత్యర్థులు సైతం అయోమయానికి గురవుతున్నారు. ప్రజలు సైతం మరోసారి మల్లేశంని భారీ మెజారిటీతో గెలిపిస్తే గ్రామం మరింత అభివృద్ధి చెందుతుందని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు విజయలక్ష్మి. మా గ్రామం పేరు రాజారాంపల్లి. మా గ్రామ సర్పంచ్గా గాజుల మల్లేశం గారిని గెలిపించుకుందాం. మనం అందరం కలిసి ఓటేసి గాజుల మల్లేశం అన్నని సర్పంచ్గా గెలిపించుకుందాం. గాజుల మల్లేశం అన్నగారు చాలా మంచి పనులు చేశారు. ఇక ముందు కూడా చాలా పనులు తను చేస్తారు. నమ్మకం అనేది మనకు ఉంది కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా తనకే మద్దతు ఇస్తున్నారు. తన గుర్తుని, ఉంగరం గుర్తుని ప్రజలందరూ వేయాలని కోరుకుంటున్నారు. పుష్పలత, మాది రాజరాంపల్లె. గాజుల మల్లేశం గారు ఇది వరకు గతంలో గెలిచిండు. ఇప్పుడు కూడా చాలా మంచి పనులు చేసిండు. ఇప్పుడు కూడా మంచి పనులు చేస్తాడని ఆశిస్తుంటా. మేము ఉంగరం గుర్తుకు వేయాలని కోరుకుంటున్నాం.